ఎంతో ఆత్మస్థైర్యంతో రెపరెపలాడుతున్నటువంటి జెండాలను మనం చూస్తున్నాం. లక్షలాది జెండాలు మనకు కనిపిస్తున్నాయి. జెండా చేతిలో పట్టుకుని గుండెల నిండా తమ నాయకుడిని నింపుకొని ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది జనసంద్రాన్ని మనం చూస్తున్నాము. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రవీందర్ మనకు అందుబాటులో ఉన్నారు. రవీందర్, ఎంతసేపట్లో సీఎం అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? సభా ప్రాంగణానికి ఎంత దూరంలో ఉన్నారు? ఈశ్వర్, ఈరోజు ఉదయం నుంచి కూడా వైఎస్ జగన్ బస్సు యాత్ర చాలా ఆలస్యంగానే నడుస్తుంది. ఎందుకంటే పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రపంచం అయితే కనిపిస్తోంది. అడుగడుగునా కూడా జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన నేపథ్యంలో బస్సు యాత్ర చాలా చిన్నగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం బయలుదేరిన తర్వాత గంటావారిపాలెం దగ్గర బయలుదేరిన తర్వాత నుంచి ఇప్పుడు లంచ్ బ్రేక్ చేరుకునే సమయానికి దాదాపు ఉన్నది కేవలం 50 కిలోమీటర్ల దూరం అయినప్పుడు కూడా 6.5 గంటల పైగా సమయం పట్టిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో జనం అడుగడుగునా కూడా వేసవి ఎక్కువగా ఉంది, ఎండ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా సరే కూడా వారంతా కూడా రోడ్డు మీదకి వచ్చి జగన్కు సాధారణంగా స్వాగతం పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. ఎటువైపు చూసినా కూడా జెండాలు చేదా పట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. తమ గుండెల నిండా జగన్ మీద ఉన్నటువంటి అభిమానాన్ని నింపుకొని జెండాలు చేతితో పట్టుకొని కనిపిస్తున్న వైనాన్ని చూస్తున్నాం. ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి శంకర్ ఉన్నారన్న. ఏంటి జనం ఈ స్థాయిలో పల్నాడులో ప్రజలు ఈ స్థాయిలో రావడానికి కారణం ఏంటి? జగన్ మీద ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే ఏం చెప్తారు? ఈరోజు పల్నాడు ప్రాంతంలో రెంటచింతలు మనకు తెలిసే ఉంటుంది. దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనా కూడా తన అభిమాన నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారికి చూసుకోవడానికి ఉదయం 11 గంటల నుంచే సాయంత్రం 5 గంటలకు మీటింగ్ అయితే 11 గంటల నుంచే వచ్చి ఎండలో అలా ఉన్నారు. ఎందుకంటే కనుక ఈ రాష్ట్రంలో వాళ్ళకి తెలిసింది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే పేదలకు మంచి జరుగుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే మా జీవితాలు బాగుపడతాయి అనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా నమ్మి ఈరోజు చూస్తున్నారు. రాయలసీమ ప్రాంతం పూర్తయిన తర్వాత రెట్టింపులో నెల్లూరు సభ గ్రాండ్ సక్సెస్ అయితే దాని తర్వాత ఒంగోలు ప్రాంతంలో రెట్టించిన ఉత్సాహం జనాలు వస్తే ఈరోజు పల్నాడులో ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఇక్కడికి వచ్చేసి మేమంతా సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి నినాదాలతో వచ్చి రేపు అదేవిధంగా ఏదైతే వాళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ అలయన్స్ యొక్క సెల్ఫ్ గోల్స్ వాలంటరీ వ్యవస్థ అయితే ఏ విధంగా రద్దు చేయాలనేటువంటి వాళ్ళ ఆలోచన మొదలైందో అని ఇక్కడ బిడిరాల్లో పెద్ద ఎత్తున జనం ఉన్నారని మీరు చెప్తున్నారు. చంద్రబాబు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఫోటోలు వీడియోలు అన్ని గ్రాఫిక్స్ అనేది చంద్రబాబు చెప్తున్నమాట. ఏం చెప్తారు మీరు? ఇక్కడ గ్రాఫిక్స్ అనేది కాదండి, వాళ్ళ యొక్క ఎల్లో మీడియా వచ్చినా చంద్రబాబు నాయుడు వచ్చినా ఇక్కడ జనాలకు తెలుసు, ఈ ప్రాంత ప్రజలకు తెలుసు ఎలా వచ్చారు జనాలని. తన సొంత వాహనాల్లో ఎండలకి ఈరోజు చంద్రబాబు సభలు చూస్తూ ఉన్నాం, మోదీ సభ చూసాం. ఎక్కడే కానీ సభలో మాకు వచ్చినటువంటి సభలలో 20% మంది కూడా జనాలు లేక రాత్రిళ్ళు సెంట్రల్ కూడల్లో 4 రోడ్ల కూడల్లో బస్ స్టాపుల్లో జనాలు ట్రాఫిక్ ఎక్కడైతే కనుక నిలిచిపోతుందో ఆ ప్రాంతాల్లో పెట్టుకున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఓపెన్ ప్లేస్లో ఊరికి బయట చేస్తున్నటువంటి సభలు చూస్తూ ఉంటే కనుక వెన్నులో వణుకు పుడతా ఉంది. చంద్రబాబు నాయుడుకు మాటలు లేవు, పురంధరేశ్వరికి ఊపిరి లేదు, మన పవన్ కళ్యాణ్కి ఆశలు లేవు. ఈ విధంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విజయదుందుబి మోగిస్తున్నారు అనేటువంటి సంకేతమే ఈ యొక్క జన సముద్రం. జగన్కు పని అయిపోయింది అనేది చంద్రబాబు చెప్తున్నమాట. జగన్ను అధపదాలను దొక్కుతానని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. 2019లో కూడా చూసాము, జీవితంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వను అని అన్నారు, కానీ ఆయన ఎమ్మెల్యే కాలేకపోయినాడు. ఈరోజు కూడాను తెలుగుదేశం పార్టీ జనసేన కాలగర్భంలో నిలిచి మునిగిపోతుంది. దానికి ఉదాహరణే ఈ యొక్క జన సందోహము. వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఏం చెప్తారు? నిన్న మొన్నటి దాకా ఒక మాట మాట్లాడిన చంద్రబాబు ఈరోజు 10,000 జీతం ఇస్తానని చెప్తున్నారు. అట్లాగే 50,000 నుంచి ₹1,00,000 సంపాదించుకున్నట్టు చేస్తానని కూడా చెప్తున్నారు. చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితి ఉంటుందా? వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఆయనకు ఉన్నటువంటి దత్తపుత్రులు అందరూ కూడా ఒకటే మాట, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని, వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని, రాబో రోజుల్లో కీలకంగా వ్యవహరిస్తారని ముందుగానే వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే వాలంటీర్ వ్యవస్థ ఎంత అవసరమో, వాలంటీర్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో అనడానికి ఉదాహరణే మొన్న ఒక్కరోజు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడంలో కానీ ఆ వాలంటీర్ వ్యవస్థని పక్కన పెట్టమని చెప్పి నిమ్మగడ్డ రమేష్ గారు పెట్టినటువంటి దాన్ని కోర్టు పరిగణలోకి తీసుకొని చెప్తే రాష్ట్రంలో అల్లకొల్లాలు జరుగుతూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ కావాలని చెప్పి
ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. అది సూచన చంద్రబాబు నాయుడికి తడబాటు పెట్టుకొని ఏమీ చేయలేని పరిస్థితుల్లో మళ్ళా వాళ్ళనే కాకా పట్టాలని మీకు 5 కాదు 10,000 ఇస్తామని చెప్పి బోగస్ మాట చెప్పబోతా ఉన్నారు. ఈ పల్నాడు ప్రాంతంలో ఈ జన ప్రపంచనానికి కారణం ఏంటి? అసలు జగన్ ఈ గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఈ పల్నాడు ప్రాంతానికి ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పల్నాడు ప్రాంతంలో పార్లమెంటు సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకువచ్చి యాదవులకు పెద్దపీట వేశారు. దానితో బీసీలలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెద్దపీట వేస్తూ ఉన్నారు. దానికే ఈ సిద్ధం సభలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతూ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూస్తూ ఉన్నాం మెడికల్ కాలేజీ కానీ ఇలాంటివన్నీ కూడా వర్గపోర్సులు ఎత్తిపోతల పథకం గతంలో చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా చేయగలిగారు? చంద్రబాబు నాయుడు గారు మాటల మనిషి తప్ప చేతల మనిషి కాదు. చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీ కాదు కదా, మెడికల్ షాపులు కూడా పెట్టించలేని యదవ ప్రభుత్వాన్ని పరిపాలించాడు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. వీరంతా కూడా ఒకటే చెప్తున్నారు, జగన్ ఈ 5 ఏళ్లలో పల్నాడు ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారు కాబట్టి మెడికల్ కాలేజ్ కానీ వర్గపొడుచుల ఎత్తిపోతుల పథకాన్ని తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ప్రాంతానికి తీసుకొచ్చారు కాబట్టి ఈ స్థాయిలో జనం కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో ఇక్కడ తరలి వచ్చారనేది వీరు చెప్తున్నమాట. అలాగే పల్నాడు ప్రాంతానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే జగన్ ఇక్కడ చేరుకోబోతున్నారు. పిడుగురాళ్లలో జరగబోతున్నటువంటి బహిరంగ సభకు ఇప్పటికే పెద్ద ఎత్తున జనం తరలి వచ్చిన నేపథ్యంలో జగన్ ఇంకొక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడ చేరుకోబోతున్నారు. ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. ఈశ్వర్. రైట్ రవీందర్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.